బీఆర్ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్. ఆ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, దానికి సీఈఓ కేటీఆర్గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలో ఉన్నవారే తమపై దాడులు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలంలో పోరాడి బీఆర్ఎస్ సరైన గుర్తింపు లభించలేదన్నారు. ప్రజాపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకే కాంగ్రెస్లో చేరానని అంటున్న బాబా ఫసీయుద్దీన్తో మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ మాజీ డిప్యూటీ మేయర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి బాబా ఫసీయుద్దీన్ ఇక అసలు ఉద్యమం మొదటి నుంచి ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నారు. 22 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సేవ చేశారు. డిప్యూటీ మేయర్ కూడా పనిచేశారు. కానీ ఎందుకు బీఆర్ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరాల్సి వచ్చింది? ముఖ్యంగా కారణం ఏంటంటే అలా ప్రజాస్వామ్యం లేదు. ఒక నాయకుడికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడి గౌరవమయ్యాలో లేదు. ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు ఎక్కడ కూడా వాళ్ళ గౌరవాలు లేవు. చూడండి, ఈరోజు గతంలో క్యాబినెట్లో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు. ఈ పార్టీ కోసం, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ తెలంగాణ భవన్ కట్టేటప్పుడు ఇటుకలో మా రక్తం చెమటను ధారబోస్తే వాళ్ళని పట్టించుకోవట్లేదు. అంతా సీఓ వ్యవస్థ నడుస్తుంది, అంతా ప్రైవేట్ కంపెనీ వ్యవస్థ నడుస్తుంది. దానికి నాయకత్వం సీఓ ఎవరంటే కేటీఆర్ ట్విట్టర్. అయితే దాని వలన ఈరోజు యావత్ బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ కూడా బాధపడి ఆత్మగౌరవం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వదలడం జరుగుతుంది. ఒక మైనార్టీకి చెందిన మీకు తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగానే మీకు డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చామని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు చెప్తున్నారు. ఇదే బీఆర్ఎస్ కార్పొరేటర్లు చాలామంది వస్తారని చెప్పని మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరు వస్తున్నారు ఏంటి? ఎస్ నేను మైనార్టీతో పాటుగా నేను ఈ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారుని, జైలు గోడను ముద్దులాడిన, తెలంగాణ కోసం కేసులు పెట్టుకున్నా, జైల్లోకి పోయినా, నా కొత్తగా పెళ్ళైతే కూడా నన్ను జైల్లో పెట్టిన రోజులు ఉన్నాయి. అయితే అలాంటి సమయాలు ఉద్యమాలు చేస్తే నా తర్వాత వచ్చిన వాళ్ళకు, అది ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళకు, కేసీఆర్ను తెలంగాణ ఉద్యమాన్ని ఆపుదామని ప్రయత్నం చేసిన వాళ్ళకు ఎమ్మెల్యేలు ఇచ్చిరి, మంత్రులు ఇచ్చిరి, 2 సార్లు 3 సార్లు ఇచ్చిరి. నేను చేసిన కష్టంలో చాలా చిన్నది, అది కూడా దాన్ని కూడా పోరాటం చేసి గత్యంతరం లేక నాకు కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా ఇచ్చారు. కానీ నా కష్టానికి ఎవరు సరిగ్గా గుర్తించలేదు వాళ్ళు. అసలు వాస్తవానికి మీకు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో ఉన్న పంచాయతీ ఏంటిది? అసలు మీకు ప్రోటోకాల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు, ఎందుకు అసలు వ్యక్తిగతంగా పోవడానికి కారణం ఏంటి? ఇగోండి, మాగంటి గోపీనాథ్, బాబా ఫసీయుద్దీన్ ఒకటే కాదు, గతంలో వెంగళరావు నగర్ కార్పొరేటరు మా కిలారి మనోహర్ గారు కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్న కార్పొరేటర్ మొహమ్మద్ షఫీర్ అహ్మద్ నగర్ కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్న యూసుగూడ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా ఎర్రగడ్డ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా వ్యక్తిగతంగా సతాయించి హరాస్మెంట్ చేసి, ఎందుకంటే రేపు వీళ్ళు నాకు ఎక్కడ పోటీ అవుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకటే ఉంది, ఏముందంటే సప్లయింగ్ కంపెనీ ఉంది. ఆ సప్లయింగ్ కంపెనీ మా దగ్గర లేదు కాబట్టి, దానివల్ల అది ఒక్కటే నాయకత్వం లేదు కాబట్టి, మేమందరూ నాయకత్వం ఉన్నాయి కాబట్టి ఒకరిపైన వ్యక్తిగతంగా హరాస్మెంట్ చేసి కేసులు పెట్టి సతాయించిండు. తర్వాత నా దగ్గరకు వచ్చి అదేవిధంగా హరాస్మెంట్ చేయటం, వ్యక్తిగత చివరకు ఏం చేయలేని పరిస్థితిలో సుపారీలు ఇచ్చి హత్యా రాజకీయాలకు పాల్పడే విధంగా పోయిండు. ఫైనల్గా అసలు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు చాలా మంది వచ్చే అవకాశం ఉంది అంటారు. ఎంతమంది వస్తున్నారు? వచ్చే అవకాశం నేను ఏమంటున్నా బ్రదర్, వీళ్ళు మారబోరు. తెలంగాణ భవన్ గతంలో ఉద్యమం చేసేటప్పుడు ఉద్యమ హబ్బు లెక్కుండే, ఇప్పుడు అది ప్రైవేట్ కంపెనీ హబ్ అయిపోయింది. అది దానికి సీఓ కేటీఆర్ అయ్యిండు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవ్వరు అక్కడ ఉండరు, గులాబీ జెండా కనుమరుగవుతుంది. బాధాకరంగా ఉంది, తప్పదు. కానీ వీళ్ళొక నియంత పోకడ వలన పార్టీలో ఉద్యమకాలు వెనుదరుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే నాయకత్వం, సోనియమ్మ ఆధ్వర్యంలో అద్భుతంగా సోనియమ్మ ఆధ్వర్యంలో అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో 5 ఏళ్ళు కాదు, 15 నుంచి 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తప్పకుండా ప్రజాపాలన ఏర్పాటు ఇస్తుంది. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. దానికి సీఈఓగా కేటీఆర్ ఉన్నారనే కారణంలోనే ఇటు మేము పార్టీ మారని చెప్తున్నారు. ఇక చాలామంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీకి వస్తారు, రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని బాబా ఫసీయుద్దీన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నుమాన్తో బ్రహ్మాజీ, న్యూస్ 360 హైదరాబాద్.